నమస్తే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవనందన్ గారు ప్రజెంట్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులతోనే ఇబ్బంది పడుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా. అలాంటి ఒక సమస్యకి హోమియోపతిలో వైద్యం ఉందా అంటే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుందా, ఎక్కువ నెలలు వాడాలనే ఒక అనుమానంతో ఉంటున్నారు. సో అలాంటి వరకు మీరు ఇచ్చే సలహా సూచన? మామూలుగా ఎక్కువ ఈ 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలా మందిలో వచ్చే సమస్య ముఖాల నొప్పులు, పాదాల నొప్పులు, కీళ్ళ నొప్పులు. అది కొంతమందికి ఏమో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి, హెవీ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు. కొంతమందికి ఏమో డిసీజెస్, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి ఆస్టియోపోరోసిస్ కానీ, ఇలాంటి బొక్కుల మీద కీళ్ళల్లో ఉండేటువంటి స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యొక్క కీళ్ళ నొప్పులు వస్తాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్య వచ్చినా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వస్తే హోమియోపతిలో అద్భుతమైన వాళ్ళకి ఆ లిగమెంట్స్, కండరాలకు సత్వనిచ్చేటువంటి మందు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆర్థరైటిస్ అనేది, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్య. అలాంటి వాళ్ళకు కూడా అసలు నడవలేకుండా ఒక మూమెంట్ 10 అడుగులు కూడా వేయలేనటువంటి కీళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకు మనం ఇచ్చిన మందులతో మళ్ళీ క్లినిక్ నడుచుకుంటూ వచ్చేటట్టు చేసినాం. అలాంటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. దానికి చాలామందికి తెలియక ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్లు ఎక్కువగా మింగుతారు. ఆ కొద్దిగా డాక్టర్ రాయంగానే అది మంచిగా అనిపిస్తుంది, ఆ పెయిన్ కిల్లర్ మింగినప్పుడు మంచిగా ఉందని చెప్పి స్వయంగా మెడికల్ స్టోర్కి వెళ్ళి మందులు తెచ్చుకొని అదే ప్రిస్క్రిప్షన్ మీద ఎక్కువ రోజులు ఈ పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కిడ్నీస్ నెఫ్రైటిస్ వస్తుంది, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, లివర్కు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంది, పేగులన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తాయి. ఈ విధంగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఆ మూలాలను బట్టి దాన్ని కరెక్ట్ మెడిసిన్ వాడితే విత్ ఇన్ షార్ట్ టైంలో శాశ్వతంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి హోమియోపతి వైద్య విధానంలో ఇలాంటి కీళ్ళ నొప్పులకు కానీ, మొఖాల నొప్పులకు కానీ, పాదాల నొప్పులకు కానీ ఈ కరెక్ట్ ఒక నెల రోజులు, కొంతమంది ఎట్లుంటారంటే వారం 10 రోజులు, నెల రోజులు వాడి ఇంకా తగ్గలేవు సార్ అంటారు. ఎందుకంటే వాళ్ళకు పెయిన్ కిల్లర్ మింగే అలవాటు ఉంది కదా. పెయిన్ కిల్లర్ అంటే ఏంది, ఇమ్మీడియట్గా టాబ్లెట్ మింగిన వెంటనే గంటలో నొప్పి రిలీఫ్ వస్తుంది. అది సప్రెషన్, ట్రీట్మెంట్ కాదు అది. కానీ హోమియోపతిలో అట్లా అప్పటిపూర్తికి తగ్గించేటువంటి మందు ఉండకుండా దాని లోపల రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్, దాన్ని పర్మనెంట్గా అందులో ఉన్న నెగిటివ్ అంతా రిమూవ్ చేసి నార్మల్ ఫంక్షన్ తీసుకొస్తేందుకు ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు పడుతుంది. ఆ 6 నెలల వరకు మంచి వెయిట్ చేసి మంచి వాడినట్టయితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇక మళ్ళీ ఈ మందులు వాడే అవసరం లేదు, ఆ మందులు వాడే అవసరం ఉండకుండా అవుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే తీసుకుపోయిన మందును కూడా మా హోమియోపతి మందులు టైంతో వాడరు. ఆడ పెట్టేస్తారు. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు లేకపోతే అది కనిపించినప్పుడు అయ్యో నేను మందులు వాడాలి అని చెప్పి ఇట్లా వాడితే అస్సలు పనిచేయదు. ఎందుకంటే హోమియోపతి ఒక పవర్, ఆ పవర్ అనేది ఛార్జింగ్ అనేది ఏ టైం మేము ఇస్తామో ఆ బాడీకి ఆ టైంలో వేస్తేనే అది ఛార్జింగ్ అవుతుంటుంది, బాడీలో దాని యొక్క శక్తి పెరుగుతుంటుంది. మీరు ఇష్టం వచ్చినప్పుడు వేస్తే అది అసలే జీరో అవుతుంది. కాబట్టి ముఖ్యంగా చాలామంది హోమియోపతి వాడుతూ వాళ్ళ చేసేటువంటి మిస్టేక్స్ వల్ల కూడా హోమియోపతిలో తగ్గలేదని చెప్పి వార్తలు వస్తాయి. ఎందుకోసం వస్తాయంటే నేను అడుగుతా బాగా ఎట్లా వాడినామని చెప్తే జ్ఞాపకం వచ్చినప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్స్కి పోతే ఆ 2-3 రోజులు మిస్ అవ్వడము, ఇట్లా వాడితే ఎట్లా పని చేస్తే చెప్పండి. ఏ మందు ఎక్కడ పోయినా సరే మీ ఎంబడి తీసుకుపోయిన మందు ఎంబడి ఉంచుకొని ఫోన్లో అల్లారం పెట్టుకొని టైం టు టైం వాడుకున్న వాళ్ళకు అద్భుతం సారని పొగుడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయిన మందులు మీరు మర్చిపోయి ఇష్టం వచ్చిన టైంలో వాడడం వల్ల హోమియోపతి మందులు ఎఫెక్టివ్గా పనిచేయాయి. కాబట్టి ప్రజలారా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ వాడి ఈ కరెక్ట్ పద్ధతిలో వాడితే మాత్రం ఎలాంటి సమస్య అయినా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, అంటే హోమియోపతి మందు వాడేటప్పుడు ఏమైనా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు అంటూ ఉంటారు కాబట్టి. మామూలుగా మందులకు ఏం పచ్చం ఉండదు, వ్యాధులకు పచ్చం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గ్యాస్ట్రైటిస్ ఉందనుకోండి, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంది, గొంతు నుంచి యానస్ వరకు కూడా
ఈ పేగుల యొక్క ఇన్ఫ్లమేషన్ ఉంటే వాళ్ళకు మసాలా ఫుడ్, బిర్యానీలు, ఆయిల్ ఫుడ్ తినొద్దని చెప్తాము. అట్లాగే కొన్ని ఇంపార్టెంట్గా కొన్ని ఇప్పుడు సోరియాసిస్ అనే వ్యాధి ఉన్నది. ఆ సోరియాసిస్కు చికెన్ తింటే, చికెన్ కానీ నిల్వ ఉండే ఆహార పదార్థాలు కానీ మసాలా ఫుడ్ కానీ తింటే అందులో ఉన్నటువంటి మందు, హోమియోపతి మందు యాంటీడోట్ అయిపోతుంది, విరుగుడు అయిపోతుంది. అది ఇమీడియట్గా వాళ్ళ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి, మళ్ళీ తగ్గకుండా సప్రెస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి చర్మ వ్యాధులకు ఈ చికెన్ లాంటి మసాలాతో కూడుకున్నటువంటి ఘాటైన వస్తువులు తినొద్దు. కొన్ని నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినొద్దు. ఎప్పుడుది ఫ్రెష్ ఐటమ్ తినాలి. కొన్ని వస్తువులు కొంతమందికి ఎలర్జీ ఉంటాయి, అవి తిన్నప్పుడు ఎక్కువ ఏమన్నా అగ్రవేషన్ వచ్చినప్పుడు వాటిని గుర్తుపెట్టుకొని మీరే అవి స్టాప్ చేయాలి. అరే ఈ మందు ఇవి తింటే నాకు పడతలేదు అని చెప్పి. కానీ డాక్టర్లు అన్ని వస్తువులు చెప్పలేరు, అన్ని ఫుడ్ ఐటమ్ చెప్పలేరు. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరి శరీరానికి ఏ వస్తువులు పడుతుందో, ఏ ఫుడ్ పడుతుందో అది తినాలి. అది బాడీ రిజెక్ట్ చేసినప్పుడు అవి బంద్ చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కొంతమంది నిల్వ పదార్థాలు తింటూ ఉంటారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 రోజుల తర్వాత తింటూ ఉంటారు. సో అలాంటి అప్పుడు కూడా కొన్ని ఎఫెక్ట్ పడే అవకాశం అవును, ఉంటుంది కదా? చాలా మందికి ఇప్పుడు వచ్చే అవే కదా జంక్ ఫుడ్ వల్ల. లోపట మనము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా అది 100% సేఫ్టీ కాదు. డెఫినెట్గా అది ఒక 40%, 50% సేఫ్టీ, మిగతాది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనకు ఇక్కడ గొంతు నుంచి యానస్ వరకు కూడా ఈ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాంతోపాటు బ్లడ్లో కూడా ఈ టాక్సిన్స్ పెరిగిపోయి చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ భయంకరమైన సోరియాసిస్ కానీ చర్మ వ్యాధులు రావడానికి కారణం ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని వంట చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని తినే వాళ్ళకే ఎక్కువగా ఈ సమస్యలు వస్తున్నాయి. కొంతమంది దుబాయ్ స్టేట్ నుంచి, కువైట్ నుంచి మందులు వాడుతుంటారు మన దగ్గర. వాళ్ళు ఏం చెప్తారు, మాకు మాంసాహారం దొరకదు సార్, దొరికిన మాంసాన్ని మేము 15 రోజుల దాకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటామంటారు. మరి చూడండి, కుళ్ళిపోయినటువంటి ఒక కళేబరాన్ని, శరీరాన్ని మనము ఒక 15 రోజుల దాకా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఎంత మంచి, కరెక్ట్ కాదు కదా. అందులో డెఫినెట్గా కొంత పర్సంటేజ్ డ్యామేజ్ అయినప్పుడు అలా విషపూరిత టాక్సిన్స్ డెవలప్ అయితే అవి మన శరీరాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అలాంటి ఫుడ్ తినకుండా ఎప్పటిదప్పుడు ఫ్రెష్ ఐటమ్ తింటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడున్న కాలుష్యం ప్రభావం వల్ల, దేని వల్ల ఫుడ్ గురించి తెలియదు కానీ పీసీఓడి ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. సో ఇలాంటి వారికి కూడా ఇది కూడా పీసీఓడి కూడా రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ రెడీమేడ్ ఫుడ్, పరిశుభ్రంగా లేనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మన పొట్టల్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క డెలికేట్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ పీసీఓడి వస్తుంది. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ 25-28 ఏళ్ళు వస్తే మహిళల్లో ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ పీసీఓడిలో వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అమ్మాయిలకు ఎక్కువ ఎడ్యుకేషన్ మీద పడేసరికి ఎడ్యుకేషన్ అయిపోయే లోపల అక్కడ పీసీఓడీలు అవి తయారైతే మళ్ళీ మ్యారేజ్ చేస్తే పిల్లలు కావడానికి ఇబ్బంది పడుతుంది. వెనుకటికి ఎడ్యుకేషన్ లేకుండా అమ్మాయిలకు ఇమ్మీడియట్గా 18 ఏళ్ళు వస్తే పెళ్లి చేస్తుంటారు, వాళ్ళకి పటాపట పిల్లల సంతానం అవుతుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చేదాకా పెళ్లి కాకపోయే వరకు ఏమవుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ సంతానానికి ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇక హాస్పిటల్ పడి తిరగాలి, పీసీఓడి ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని. కాబట్టి అలాంటి రావద్దంటే మనం హెల్దీ ఫుడ్, మంచి జాగ్రత్తలు పాటించి వ్యాయామం, ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే మనకి ఇలాంటి సమస్యలు రావు. అదేవిధంగా మైగ్రేన్ సమస్య కూడా చాలా ఎక్కువగా వేధిస్తున్న సమస్య. ఇలా రావగానే ఎవరొకరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, సరిపోతుంది కదా అనుకుంటుంటారు. సో దానివల్ల అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే దాని ప్రభావం ఎలా ఉంది? మైగ్రేన్ అనేది ఇలా ఒక కేసు, పేషెంటు ఒక ఫ్యామిలీ అమ్మాయికి సోరియాసిస్ ఉండే, సోరియాసిస్ తగ్గించిన ఒక 2 నెలల్లో తగ్గింది, మంచిగా అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇవాళ 6 మంత్స్కి వచ్చారు. ఏమమ్మా 2 నెలలు వాడుకోగా తగ్గంగానే అటే పోయి మళ్ళీ 6 మంత్స్కి ఇంత గ్యాప్ ఇచ్చారు అంటే తల్లి చెప్తుంది, మా కొడుకు చనిపోయింది సార్ అంటుంది. ఎట్లా చనిపోయింది అంటే, మా పిల్లవాడు 27 ఏళ్ళు ఉన్నాడు, మొత్తం ఇంటికి బాధ్యత ఆయనకే, మైగ్రేన్ వస్తుంది, నెత్తినొప్పి వస్తుంది అని చెప్తే మెడ నొప్పులు, నెత్తినొప్పి వస్తుందంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయారు హైదరాబాద్లో. వాళ్ళు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ అన్నీ చేసి వాళ్ళకి భయం భ్రాంతులు గురి చేసి, అమ్మ ఇది బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నది, ఆపరేషన్ మంచి టైంకి వచ్చారు, లేకపోతే 5 నిమిషాలు అయితే ఇంకా ప్రమాదం అయిపోతుండే, లేకపోతే ఆపరేషన్ చేయాలి అర్జెంట్ అని చెప్పేసి ఎవరైనా మభ్యపెట్టేసి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ ఆపరేషన్ చేసినాక ఒక 15 రోజులలోనే హాస్పిటల్ 1 వీక్లో ఉన్నాడు, ఇంటికి రాగానే చనిపోయాడు. చూడండి ఎంత ప్రమాదమో. బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఎంత ప్రమాదం చెప్పండి, ప్రాణం తీసుకొని ప్రాణం పోసినట్టు. అది చిన్నగా మైగ్రేన్కి హోమియోపతిలో చిన్నగా డోస్ వేస్తే అది కంప్లీట్ బ్రెయిన్లో ఎలాంటి
ట్యూమర్స్ కానీ ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండి నెత్తి నొప్పి వచ్చినా మైగ్రేన్ వచ్చినా ఎన్నో కేసులు నేను సక్సెస్ చేసిన వితౌట్ ఆపరేషన్ అనగానే మా దగ్గరికి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు మనది యూట్యూబ్ ఛానల్ డాక్టర్.బస్వానందం అనేది అది ఉన్నది యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఎన్ని రకాల కేసులు, ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది. హోమియోపతి అంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులన్నీ కూడా మా దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి సక్సెస్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ కాదు, ఇది మెల్లగా పనిచేస్తుంది, తీపి గుళికలు కాదు, ఇవి పవర్ఫుల్ అటమ్ పంప్స్, ర్యాపిడ్ యాక్షన్. ఎప్పుడు ర్యాపిడ్ యాక్షన్ అవుతుందంటే డాక్టర్ కరెక్ట్గా ఉండి డయాగ్నోస్ కరెక్ట్ చేసి సరి అయిన మందును ఎన్నుకొని కరెక్ట్ పద్ధతిలో వేసినట్టయితే అది క్వాలిటీ మందు, ఒరిజినల్ క్వాలిటీ మందులు జర్మనీ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. మన దగ్గర 24 అవర్స్లో సక్సెస్ఫుల్ కేసులు అవుతున్నాయి, మార్పు వస్తుంది, ఒక 3-4 మంత్స్లో తగ్గుతుంది. హోమియోపతిలో ఇంత ర్యాపిడా అంటున్నారంటే అది హ్యానిమన్ గారు చెప్పిన సిద్ధాంతమే. హోమియోపతి ఈజ్ ఏ ర్యాపిడ్ యాక్షన్ ట్రీట్మెంటు, కానీ సరైన పద్ధతిలో ఉపయోగించడం లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. అందులో మళ్ళా మనం యూజ్ చేసే మందులన్నీ కూడా ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్, క్వాలిటీ లోకల్ మెడిసిన్ వాడితే మనకు తుప్పు పట్టిన తుపాకులకు చూస్తుంటే అది పనిచేయి ఏండ్లు పొండి వస్తుంది. అందుకే నేను ఒరిజినల్ జర్మనీ మెడిసిన్ వాడడం వల్ల ప్రజలకు ఇంత తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో ఎలాంటి సమస్య వచ్చినా మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందు వాడితే రిజల్ట్ వస్తుంది. ఓకే, అది హోమియోపతి మందునైనా సరే ఎన్ని నెలలు వాడితే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉంది? ప్రతి ఒక్కరు ఏంటంటే 1-2 నెలలు వాడతారు, క్యూర్ అయిపోయినట్టు అనిపిస్తుంది, వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళు ఒక 1 ఇయర్ పోయేకో అట్లా మళ్ళీ తిరిగి పడుతుంది. సో అలా కాకుండా హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ అంటే ఏ సమస్యకైనా మందు ప్రయోగం చేస్తే వితిన్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది, 10 రోజుల్లో తేడా ఉంది వ్యాధి యొక్క తీవ్రత మీద అంటే అది కరెక్ట్ మందు. ఇక అది ఎన్ని నెలలు అనేది వాళ్ళ బాడీలో వాళ్ళకు ఉండేటువంటి డ్యామేజ్. ఇప్పుడు సోరియాసిస్ ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉంటారు, 10 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, 5 ఏళ్ళ నుంచి 3 నెలల నుంచి ఉన్నోళ్ళు ఉంటారు. 3 నెలల నుంచి ఉన్న వాళ్ళకి 3 నెలలు తగ్గిపోతుంది. మరి 10 ఏళ్ళ నుంచి బాగా పాతుకపోయినటువంటి వ్యాధి వెంటనే 3 నెలల్లో బొమ్మంటే పోతుందా? కొంతమంది అంటారు సార్ ఆయనకు 3 నెలలు తగ్గిపోయింది, మరి నాకు ఇంకా 6 నెలలే తగ్గలే అంటారు. అది మా చేతిలో ఏముండదు. మీకు ఇచ్చిన మందు మీ బాడీకి ప్రయోగం చేసినాక దాని యాక్షన్ జరుగుతుంటుంది, ఆ డెవలప్మెంట్ చెప్పుకుంటూ పోతుంటే మేము పవర్ పెంచుకుంటూ ఇస్తూ ఉంటాము. అప్పుడే అది పర్మనెంట్ క్యూర్ అవుతుంది. సోరియాసిస్ సంబంధించినటువంటి సమస్య ఏదైనా పొట్టు అంతా రాలిపోయి హెల్దీ స్కిన్ వచ్చేదాకా వాడాలి. కొంతమంది ఏం చేస్తారు, 2 నెలలు 3 నెలల కొద్దిగా నయం కాగానే మాకు చెప్పకుండానే ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఆపినాక 3 నెలలకు మళ్ళీ స్టార్ట్ కాగానే మళ్ళీ ఎందుకు వచ్చింది సార్ అని మళ్ళీ వస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే మేమే ఎట్లా చెప్తాము? మీరు ట్రీట్మెంటే మధ్యలో ఆపినాక రాకపోతే ఏం చేస్తుంది? ఛార్జింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆపేస్తుంది, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ చేయాలి. ఇట్లా మనిషి మేము ఒక డాక్టర్గా వద్దు ఇక ట్రీట్మెంట్ చాలు నీకు అన్నప్పుడు స్టాప్ చేయాలి. మనకు బాడీ చెప్తుంది. బాడీలో ఏదైతే మరకలు, సోరియాసిస్ సంబంధించిన ప్యాచ్లు అన్నీ పోయి హెల్దీ స్కిన్ వచ్చినప్పుడు మీరు ఇవ్వమన్నా మేము ఇవ్వము, ఇమ్మీడియట్గా స్టాప్ చేసి చాలు ఇక ట్రీట్మెంట్ అని చెప్తాం. అంతవరకు వాడిన వాళ్ళే 100% సక్సెస్ఫుల్ అవుతారు. కొంతమందికి ఓపిక లేక ఏదో లేక సమస్య నుండి ఒక 2 నెలలు వాడి 2 నెలలు నాకు తగ్గంగానే ఊకున్నా మళ్ళీ వచ్చింది సార్ అని అంటారు. లేకపోతే రాంగ్ కామెంట్ పెడతారు. 2 నెలలు వాడినా మళ్ళీ వచ్చింది, ఏ మందో ఏమో అని మళ్ళీ ఇట్లా కామెంట్ పెడతారు. నువ్వు పూర్తిగా వాడకముందే నువ్వు దాన్ని కామెంట్ చేయడం తప్పు కదా. నువ్వు దానికి సంబంధించినటువంటి పూర్తిగా ట్రీట్మెంట్ వాడుకొని డాక్టర్తో అడిగి సలహా తీసుకొని స్టాప్ చేస్తే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. అవును, ఒక కాలర్న తీసుకుందాం డాక్టర్ గారు. కాజీపేట నుంచి సత్యనారాయణ. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు 130 kgs వెయిట్ ఉంటాను. నేను రైట్ సైడ్ సయాటికా పెయిన్ ఉంది, ఒక 20 years అవుతుంది. ఓకే. బాగా పెయిన్ ఉన్నది, అంటే ఏజ్లో ఉన్నప్పుడు తట్టుకునేసారు, కానీ ఇప్పుడు ఏజ్ బాగా 56 ఏళ్ళు ఉంటాను. ఓకే. అదే తట్టుకో బాగా ఇబ్బందిగా నొప్పి వస్తుంది. ఎవరికైనా 40 ఏళ్ళు దాటినాకనే ఈ సయాటికా నొప్పులు వస్తాయి. ఎందుకంటే వెన్నుపూసలో డిస్కులు పూసలు డిస్క్ బల్జ్ వస్తుంది, నరాల మీద ప్రెస్సింగ్ అవుతుంది. ఆ నరువు ప్రెస్ వల్ల మనకు సియాటికా నొప్పి వస్తుంది. అలాంటి సియాటికా పెయిన్ ఉన్నా, డిస్క్ బల్జ్ ఉన్నా హోమియోపతిలో కొద్దిగా రెస్ట్ తీసుకొని వాడుకున్నట్టయితే, ఎవరైతే ఎక్కువ లాంగ్ జర్నీ, ఎక్కువ లాంగ్ స్టాండింగు, హెవీ లిఫ్టింగ్ చేసే వాళ్ళకే ఈ వెన్నుపూస డిస్కుల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి హెవీ లాంగ్ అవర్స్ దగ్గర కూర్చున్న వాళ్ళకు కూడా ఈ వెన్నుపూస డిస్కులు అణిగిపోతాయి. కాబట్టి ముఖ్యంగా మనం 40 దాటిన తర్వాత ఏజ్ కొద్దిగా మెయింటెనెన్స్, కొద్దిగా హెవీ లిఫ్టింగ్ చేయకుండా, హెవీగా
జర్నీ తగ్గించుకొని రెస్ట్ తీసుకుంటాం మీరు జర్నీ చేసినట్టయితే మీకు ఈ సమస్యలు రావు. అవి పూర్తిగా రబ్బింగ్ అయిపోయి లోపల అంతా డిస్కులన్నీ కూడా బాగా ప్రెస్సింగ్ గురైనప్పుడు నరాల మీద ప్రెషర్ పడ్డప్పుడు ఇలాంటి సియాటికా, నడుము నొప్పి, కాళ్ళు గుంజడము ఇవన్నీ వస్తాయి. కాబట్టి అది మీరు చేసేటువంటి పని మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాటికి మెయింటైన్ చేసుకుంటా కొద్దిగా ఓవర్ లోడ్ చేయకుండా మన హోమియోపతి మందులు వాడినట్టయితే మళ్ళీ వాటికి ఎలాసిటీ పెరిగి డిస్కులు మంచి నార్మల్ పొజిషన్కి వస్తాయి. హోమియోపతి మందులు ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చేవి ఎందుకు వెనకబడిపోయినాయి అంటారు మెడిసిన్? అంటే దీని మీద కక్ష సాధింపు ఉన్నది. ప్రజలకు ఎట్లుంటుంది, నోట్ల మందు పడంగానే రోగం తగ్గాలి ఒకటి. రెండవది ప్రతిపక్ష పనికి ఎట్లుంటుంది, హోమియోపతి అద్భుతమైన వైద్యము, శాశ్వత పరిష్కారం, తక్కువ ఖర్చు. ఇది శాశ్వతంగా తగ్గిపోతే మళ్ళీ మాకు పేషెంట్లు ఎట్లా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఎట్లా బతుకుతాయి? వాటికి ఏదో షోపు టపు చేయాలి. పోగానే పేషెంట్ పోగానే ఐసీలో వండబెట్టి గ్లూకోజ్ ఎక్కించి అలా 4 ఇంజక్షన్లు ఇచ్చి హంగామా చేస్తే ₹1,00,000 బిల్లు ఇస్తారు. మంచిగా సింపుల్ ప్రాబ్లమ్ ఇది ఏం తగ్గిపోతుంది అని తీపి నోట్లు వేస్తే ₹1,00,000 ఇస్తారా? ఇవ్వరు. అందుకోసమే ఇక్కడ మనకు ప్రజలకు న్యాయం ధర్మంగా మందులతో వ్యాధితో తగ్గిపోతుంది. అక్కడ ఉత్తర ఆ షోపు టబ్బుకు ఆ మెయింటెనెన్స్కే డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయి. ఎంతోమంది మా దగ్గరికి వస్తుంటారు. హాస్పిటల్లో మొన్ననే ఒక వైరల్ ఫీవరు ఒక లేడీ వారం రోజులు హాస్పిటల్లో వండుకొని గ్లూకోజ్ ఎక్కించుకొని గొంతంత బొంగురు పోయి నాకు హాస్పిటల్లో వండుకొని ఒకరోజు ఫోన్ చేసిర్రు. చేసి లేదమ్మా గొంతుకి ఇట్లా మారిపోయిందంటే హాస్పిటల్లో ఉన్న సార్ నేను అంటున్నది. ఏమైందంటే వైరల్ ఫీవర్ అంటుంది. నువ్వు వైరల్ ఫీవర్ వచ్చి వారం రోజులు తగ్గకపోతే అదేం ట్రీట్మెంటు? నువ్వు ఇమ్మీడియట్గా డిశ్చార్జ్గా నేను మందు పంపిస్తా అని చెప్పి మన మెడిసిన్స్ వాళ్ళ పిల్లగాని వాళ్ళ కొడుకుని పంపిస్తే మందు పంపించి ఇవాళ ఇచ్చేసిన మార్నింగ్ పొద్దున ఫోన్ చేస్తే గొంతులో తేడా వచ్చింది. నెక్స్ట్ డే మంచిగా మళ్ళీ ఆఫీస్కి వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైన ట్రీట్మెంటు. ఎట్లుంది చెప్పు మరి వారం రోజుల ట్రీట్మెంట్ ఎట్లుంది? మన మందు పడ్డాకనే బాడీలో ఈ బాడీ పెయిన్స్ ఫీవర్ తగ్గింది సార్ అంటున్నది. అగో అట్లా కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయినప్పుడు హోమియోపతిలో గంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ ఇండికేటెడ్ డ్రగ్ రాంగ్ అయినప్పుడు పనిచేయదు, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ ఇండికేటెడ్ మందు కరెక్ట్ వాడాలంటే కరెక్ట్ డాక్టర్ ఉండాలి. ఎక్కడనో గుడ్డిగా బోర్డులు చూసి అడ్వర్టైజ్ చూసి ట్రీట్మెంట్కి పోయి మందులు వాడి లక్షలు ఖర్చు పెట్టినాక మేము హోమియోపతి వాడినాం సక్సెస్ కాలేదు, మాకు పని చేయలేదు, హోమియోపతి తీపి గుళికలే అంటారు. అది మీరు రాంగ్ సెలక్షన్ రాంగ్ రూట్లో పోయినప్పుడు మరి నష్టపోవాల్సిందే. ప్రజలకు తెలుసుకోవాలి బయట మార్కెట్లో ఎవరికి మంచి డాక్టర్, ఎక్కడ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అప్పుడు మీరు కరెక్ట్ దగ్గరికి పోతే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే ఎవరికైనా సరే ఎలాంటి సమస్య ఉన్నా అనారోగ్యానికి సంబంధించి దానికి సంబంధించి కొంచెం టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్ ఇవ్వచ్చు. అట్లా టెస్టులు కూడా కొన్ని మనకు మ్యాక్సిమం కేసులు నేను ఎవరికి కూడా రిపోర్ట్ రాయా. ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు పేషెంట్ చెప్పేటప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి పేషెంట్ వస్తుంటేనే 50% వాళ్ళ బాధలు ఏంటో తెలిసిపోతాయి. తర్వాత వాళ్ళు చెప్పే సిమ్టమ్ బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు బ్యాంక్కి QR కోడ్ వస్తుంది చూడు, QR కోడ్ ఎట్లుంటుంది, ఇట్లా QR కోడ్కు సెల్ ఇట్లా దగ్గర తీసుకపోయి టక్కున గుంజేస్తుంది. అవి అంత ఫాస్ట్ డయాగ్నోస్ చేసేటువంటి డాక్టర్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఈ కరెక్ట్ మెడిసిన్ పడుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చౌకడ ఓదినా అరే ఏం సరే వచ్చినంత ఒక్క నిమిషంలో నన్ను మంది ఇచ్చేసినావు రాసినావు అంటారు. మాకు ఇంకెందుకు పనికిరాని మాటలు మాట్లాడే అవసరం లేదు కదా. కరెక్ట్ డ్రగ్ దొరికింది, మాకు మైండ్కి వచ్చేసింది, వాళ్ళ స్కాన్ అయిందంటే కథం మంది ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోవచ్చు. ఉత్తరమైన పనికిరాని ముచ్చట్లు ఒక అర్ధగంట సేపు సోది పెట్టి ఆ మంది ఇస్తే కూడా మీకు పని చేయదు, అది టైం అంతా వేస్ట్. డాక్టర్కి తెలిసిపోతుంది ఏది ఒక్క సిమ్టమ్ దొరుకుతుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోతుంది మాకు హోమియోపతి డాక్టర్లు. కాబట్టి మాకు రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూపించినప్పటికి కూడా ఈ రిపోర్ట్లు లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. వాళ్ళకి కూడా తెలుస్తుంది, మాకు కూడా తెలుస్తుంది. కాకపోతే కొన్ని రిపోర్ట్లు కూడా అందరి వ్యాధులు ఉన్నాయి. మొన్న ఒక లేడీ వచ్చింది, విపరీతమైన కడుపు నొప్పి, స్కానింగ్ తీసినా ఏం కనిపిస్తలేదు. మరి ఏం చేస్తారు చెప్పు? స్కానింగ్లో కనిపించదు, బ్లడ్ టెస్ట్లో ఏం కనిపించదు, కడుపు విపరీతమైన నొప్పి, గ్యాస్ట్రైటిస్. అది గ్యాస్ట్రైటిస్ ఏం కనిపిస్తుంది? స్కానింగ్లో ఏం కనిపించదు, పేగుల పూత. మరి అలాంటి నొప్పికి మేమే ఇలా ట్రీట్మెంట్ మేము ఇచ్చినాం, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ 24 అవర్స్లో మార్పు తగ్గింది. కాబట్టి ఇలాంటి రిపోర్ట్లకు కూడా అందకుండా ఉన్నటువంటి సమస్యలకు హోమియోపతిలో సిమ్టమ్స్ ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. అప్పుడే ఇది శాశ్వత పరిష్కారం. ముఖ్యంగా చాలామంది ఆంధ్ర పబ్లిక్ అంతా కూడా గతంలో హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బందులు పడేవారు. సార్ మాకు రాకడ పోకడకు మీ ట్రీట్మెంట్ కంటే డబ్బులు ఎక్కువ అవుతుంది ట్రాన్స్పోర్ట్కే, మాకు ఒక రోజు వేస్ట్ అవుతుందంటే ముఖ్యంగా ఏపీ ప్రజల కోసం మనము ఈ యొక్క విజిటింగ్స్ మన బ్రాంచెస్ పెట్టినాం. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకంతా తెలుసు.
ఎవ్రీ మంత్కు 4 గురువారాలు. 4 గురువారాల్లో ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, అక్కడికి వచ్చి మీరు ఫోన్ చేస్తే నేను ఎక్కడో చెప్పేస్తాను. రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ నెల ఆగస్టు నెల 4వ గురువారం బాకీ ఉంది. ఇప్పుడు 3వ గురువారం లాస్ట్ వీక్ అయిపోయింది, విశాఖపట్నం విజిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 4వ గురువారం 22వ తారీఖు ఉంది. ఈ నెల 22వ తారీఖు నాడు మినర్వా గ్రాండ్ హోటల్కు చుట్టూ ఉన్నటువంటి తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, హిందూపూరు అండ్ కడప, నెల్లూరు ప్రజలంతా కూడా వాళ్ళకు సెంటర్ అదే తిరుపతి. అందులో బెంగళూరు నుంచి బార్డర్ వాళ్ళు కూడా ఇక్కడికే తిరుపతికే వస్తారు. కాబట్టి 22వ తారీఖు నాడు హోటల్ మినర్వా గ్రాండ్కు పొద్దున్న 9 గంటలకి ఓపీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా 5-6 వరకు ఉంటుంది. ఓకే, డాక్టర్ గారు కూడా పర్యటన వివరాలు కూడా చెప్పడం జరిగింది. నెలలో 4వ గురువారం, ఇప్పుడు ప్రెసెంట్ 22వ తారీఖున. ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్నే ఉంటా. చిక్కడపల్లి, మీరు నా నంబర్ నోట్ చేసుకొని, మెట్రో పిల్లర్ 999. మీరు చిక్కడపల్లికి వచ్చే వాళ్ళు తెలంగాణ జిల్లాల ప్రజలు కావచ్చు, మరి ఏపీ ప్రజలు కావచ్చు, 6 రోజులు ఉంటా. కానీ దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేసుకొని వాళ్ళు ఉన్నారా సార్ అని చెప్పి రావాలి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ పోను నేను, కానీ అత్యవసర పరిస్థితులు ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు బయట పోతే మళ్ళీ మీకు వెయిటింగ్ చేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక కాల్ చేసుకొని బయలుదేరాలి. ఉన్నవా అని చెప్తే రావాలి. నిన్న ఒకరోజు మీటింగ్ ఉండే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పబ్లిక్ వెయిట్ చేసి అలసిపోయారు. నేను 2 వరకు వస్తా అనుకున్న 2 కాదు, 5 అయింది, 6 అయిపోయింది. 6 వరకు ఎంత కష్టమవుతుంది చెప్పండి వెయిట్ చేయాలంటే. కాబట్టి వచ్చే ముందు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము మీటింగ్ ఉన్నామంటే రాకుండా నెక్స్ట్ డే రండి, లేదంటే ఫోన్ చేసుకొని వస్తే సరిపోతుంది. ఓకే, చూసారు చెప్తున్నారు. ఎందుకంటే కాల్ చేసి వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళు ఉన్నారా లేదో అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖున తిరుపతిలో అవైలబుల్గా ఉంటామని చెప్తున్నారు. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఎలాంటి సమస్యకైనా ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయొచ్చు శాశ్వతంగా అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఎవరికైనా సరే ట్రీట్మెంట్ కావాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా ఒకసారి డాక్టర్ గారిని కలిసే ముందు ఆ కాల్ చేసి నెంబర్కి డీటెయిల్స్ తెలుసుకుని డాక్టర్ గారు ఉన్నారు లేదు తెలుసుకుని వెళ్తే బెటర్. చెప్తున్నారు కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఉండవు, మ్యాక్సిమం ఉంటానని. అయినా సరే ఎందుకన్నా బెటర్, మీరు ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడి వెళ్ళటం బెటర్. మీ దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యాధి చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ నయమైన తర్వాత మీకు కొన్ని చెప్తూ ఉంటారు, మీ వల్ల మాకు ఇలా తగ్గింది, ఇన్ని మనసులో తగ్గింది అని చెప్పేసి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేం కొత్తగా నేను 35 సంవత్సరాల నుంచి లేవలేని ఎత్తుకొచ్చి నడుచుకుంటూ పోయేటట్టు చేసినాము. కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ, కానీ కొత్త ఆనందం ఉండే. అబ్బా ఇంత పెరాలసిస్ కేసు ఎత్తుకొచ్చిన నడిపిస్తున్నా అని చెప్పి, బ్రెయిన్ ట్యూమర్కు తగ్గిపోయిందని, క్యాన్సర్కు తగ్గిందని, కిడ్నీ స్టోన్స్కి ఆపరేషన్ లేకుండా తగ్గించిన సంతోషం ఉండే. ఇప్పుడు అవి రోజు కామన్ అయిపోయినాయి. రోజు 100 మందికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. మాకు కావాల్సింది ఒకటే, ప్రజల్లో ఇంత అద్భుతమైన వైద్యం ఉంది, ఇది ప్రజలందరికీ పాకాలే. ప్రజల్లో కొంత తప్పుడు ప్రచారాలు వచ్చినాయి. హోమియోపతి అతీబిగులు కల ఈ పడనాడు గిట్టనోడు లేకపోతే వ్యతిరేకం ఉన్నోళ్ళు ఇట్లా ప్రచారం చేసారు. కానీ హోమియోపతి అనేది నిజమైన మానవ వైద్యం. మానవులకు ప్రయోగం చేసి కనిపెట్టేటువంటి వైద్యమే మనుషుల వైద్యం. అది ఇతర వైద్యాలన్నీ పశువుల మీద ప్రయోగం చేసి కనిపెట్టే వైద్యాలు. పిల్లుల మీద, కుక్కల మీద, ఎలుకల మీద. ఎలుకలు నెత్తిన వస్తుంది, నాకు మైగ్రేన్ వస్తుంది, నాకు ఆకలి అయితే లేదు, నాకు నిద్ర పడతలేదు అని చెప్తాయా పశువులు? మరి ఆ మెడిసిన్ ఎట్లా ప్రూవింగ్ అవుతుంది? అది తప్పు. సగం ప్రూవింగే, ఫిజికల్గా చూసి ట్రీట్మెంట్ దాన్ని ప్రయోగం చేస్తాం. అందుకే అది సపరేషన్ ట్రీట్మెంట్ అన్నాడు ఆయన్మణి గారు. హోమియోపతి శాశ్వతం. ఎందుకు? మానసిక శారీరక లక్షణాలను అబ్జర్వ్ చేసి మనిషికి ఏం పని చేస్తుంది, ఎక్కడ పని చేస్తుంది, మైండ్ ఎట్లా ఉంది, నిద్ర ఉందా, ఆకలి ఉందా లేదా, ఇవన్నీ సిమ్టమ్ తీసుకున్న తర్వాత ఆ మందును ఐడెంటిఫై చేసి కనిపెట్టిన వైద్యం హోమియోపతిలో ఉంటుంది. కాబట్టి హెల్దీ హ్యూమన్ బీయింగ్ మీద, మానవుని మీద ప్రయోగం చేసి కనిపెట్టిన వైద్యం మందులంటే హోమియోపతి. కాబట్టి ఇది నిజమైన మానవ వైద్యం, మనుషులకు ఇచ్చే వైద్యం. దీనికి కరెక్ట్ డాక్టర్ ఉండాలి, కరెక్ట్ అబ్జర్వేషన్ ఉండి కరెక్ట్ మెడిసిన్ ఇస్తేనే ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎక్కడైనా ఫెయిల్ అయింది, మనకు రిజల్ట్ కనిపించలేదంటే అది సిస్టమ్ తప్పు అనుకోవద్దు. అక్కడ వైద్యం కావచ్చు, అక్కడ డాక్టర్ కావచ్చు,
అక్కడ మందుల యొక్క క్వాలిటీ కూడా మంచిగా లేకపోవచ్చు. ఈ మూడు గమనించి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గిపోతుంది. కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హోమియోపతిలో ఏదో ఒక మెడిసిన్ వాడుతూ ఉంటారు. దానివల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మెడిసిన్ వాడతారు, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు, వాళ్ళు తీసుకునే మెడిసిన్ రాంగ్ అయి ఉండొచ్చు. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే క్వాలిటీ మందు లేకపోవచ్చు. ఇన్ని నేను ఇంతమంది 30 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా, హోమియోపతి ఇంత ర్యాపిడ్ ఉన్నాక వీళ్ళు ప్రజల్లో 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం నా దగ్గరికి వస్తే ఎందుకు ఇంత టైం పడుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఆలోచన చేస్తే అక్కడ క్వాలిటీ మందు లేకపోవడం కావచ్చు, డాక్టర్ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడం, పేషెంట్ లక్షణాలు కరెక్ట్గా చెప్పకపోవడం. ఒక 10 లక్షణాలు ఉంటే 8 చెప్తే నీకు మందు రాంగ్ 8కి చూపిస్తుంది. ఇట్లా దీనివల్ల మనం ఆ 8కి సంబంధించిన మందు ప్రయోగం చేస్తే రిజల్ట్ రాదు. ఇట్లా దీనివల్ల మనం ఫెయిల్ అవుతాం. ఎప్పుడైతే మీరు అన్ని సిమ్టమ్ కరెక్ట్ చెప్పి కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ ఉంటే క్వాలిటీ మందు మళ్ళీ ఒరిజినల్ జర్మనీ మందు యూజ్ చేయడం వల్ల గన్ షాట్ 24 అవర్స్లో రిజల్ట్ కనిపిస్తుంది. అలాంటిది ఇంత అద్భుతమైన కేసులు చూడండి. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక అరే ఇంత సింపుల్గా తగ్గిపోయిందని మా ఆనందపడుతున్నారు, ప్లస్ బాధ కూడా పడుతున్నారు. ఇన్ని లక్షలు వేస్ట్గా పెట్టినాం కదా మేము, అన్ని లక్షలు వేస్ట్గా 15 లక్షలు అని బాధపడుతున్నారు. ఆ బాధలు పడకుండా ముందు పోయే ముందు మంచి డాక్టర్ను వెతుక్కోవాలి, క్వాలిటీ మందు వాడాలి. తాడో పేడో 1 మంత్లో తెలిసిపోతుంది. 1 నెల 2 నెలలు చూడు, మంచిగుంటే డాక్టర్ని కంటిన్యూ చేయి, లేకపోతే మార్చుకో. మనం అక్కడ ప్యాకేజ్ అయిపోయి ఇరుక్కపోయినామంటే ఇక సంవత్సరం దాకా ఇడవకుండా వాడాల్సి వస్తుంది. ప్యాకేజీలు అవసరం లేదు, ఎప్పుడు ఫీజు అప్పుడు, ఎప్పుడు మందులు అప్పుడు. మంచిగుంటే కంటిన్యూ చేయి, లేకపోతే లేదు. నేను అదే చెప్తాను నా పేషెంట్లకు, నీకు మంచిగుంటే రా, లేకపోతే లేదు, అంతే. ఓకే అండి, ఒక కాలర్ తీసుకున్నా ఖమ్మం నుంచి హనుమంతు. నమస్తే అండి. హలో హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ ఆఫ్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, అవును సార్. ఏం లేదు, నాకు ఫిజియోథెరపీ వచ్చింది. చెప్పండి. ఫిజియోథెరపీ వచ్చింది నాకు. ఏమొచ్చింది? మీ వాయిస్ అర్థం కావట్లేదండి. నాకు పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్, ఓకే. వయసు ఎంత? వయసు 59. 59, ఓకే. మరి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు? ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి, మెడిసిన్ వాడుతున్నా. ఇంతకుముందు దాకా ఏ హాస్పిటల్లో పోయినావు? ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతానండి. ఓకే. ఎంఆర్ఐ తీసిర్రా బ్రెయిన్? బ్రెయిన్లో ఏమైనా హెమరేజ్, బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిర్రా? బ్లాట్ అయిందని ఏం లేదు, నాకు బీపీ లేదు. వాస్తవంగా షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బీపీ ఉందండి, బీపీ టాబ్లెట్ తీసుకో టాబ్లెట్. ఓకే. ఒక వారం రోజులు కాదు ఇచ్చాడు, వారం రోజులు ఇంకో టాబ్లెట్ వేసుకోవాలి, వారం రోజులు బీపీ టాబ్లెట్ లేదు. ఓకే ఓకే. మీకు బీపీ లేకున్నా పెరాలసిస్ రావచ్చు. ఎందుకంటే మనకు మెదడులో కొంత రక్త ప్రసరణ తగ్గిపోయి కొన్ని సెంటర్లు డ్యామేజ్ అయిపోతాయి. అక్కడ బ్రెయిన్ క్లాట్ బ్లడ్ క్లాట్ అవుతుంది, దానివల్ల రావచ్చు. హై ప్రెషర్ ఉంటే కూడా రావచ్చు. షుగర్, డయాబెటీస్ బాగా 300-400 దాటిపోతే కూడా బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ రావచ్చు. ఎన్నో కారణాలు ఉంటుంది. కాబట్టి మాకు బీపీ ఉంటేనే వచ్చిందా లేకపోతే లేదని కాదు, అది బ్రెయిన్కి సంబంధించిన సమస్య. బ్రెయిన్లో నీకు హెమరేజ్ కండిషన్ ఉన్నది. దానికి ఆ యొక్క రక్త ప్రసరణ పెరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేటి మందు హోమియోపతిలో ఉన్నది. మీరు వీలైతే హైదరాబాద్లో చిక్కడపల్లికి వచ్చి కలవండి. ఓకేనండి డాక్టర్ గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది నాటి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.